నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ఢిల్లీ దీక్ష అట్టర్ ఫ్లాప్ అయినట్టయితే తెలుస్తోంది. ఆయన దీక్షకు మద్దతు కావాలి అంటూ అన్ని రాష్ట్రాలను కూడా కోరిన నేపథ్యంలో ఎవరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చిన సందర్భం అయితే కనిపించలేదు. ఇక జాతీయ స్థాయికి ఎటువంటి సంబంధం లేనటువంటి అంశాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఆయన ధర్నా చేయడమే హాస్యాస్పదంగా ఉంది అంటూ సర్వత్రా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్లాన్ వేసి ఒక చిన్న విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లి అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా ఇప్పుడు కనిపిస్తోంది సార్. ఎవరు కూడా ఆయనకు మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు. సో అక్కడ ఎగ్జిబిషన్కి కావచ్చు, అక్కడ పార్లమెంట్ దగ్గర కూడా గేట్ క్లోజ్ చేశారని కావచ్చు, ఎన్నో వింటూ ఉన్నాము. సో ఆయన ప్లాన్ బెడిసి కొట్టిందని అనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి ప్లాన్ సంగతి ఎట్లా ఉన్నా కానీ పాపం ఖర్చు మాత్రం బాగా ఎక్కువ అయినట్టుంది. పాపం చాలా ఖర్చు పెట్టాడు. అంతా ఒక్కొక్క నాయకుడిని పిలవటానికి కొన్ని టీమ్స్ని పెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకి అఖిలేష్ యాదవ్ని తీసుకురావడానికి ఒక పెద్ద టీం వర్కౌట్ చేసింది. అట్లాగే ఒక తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఇట్లా ఒక 2-3 పార్టీల నుంచి ఆ పార్టీ ప్రతినిధుల్ని రప్పించటానికి జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టినట్టుగా కనపడుతున్నది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా అతను ఎవరో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక అతను వచ్చాడు. అతను వచ్చి చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడండి, ప్రస్తుతం అయితే ఓడిపోయాడు, మరి ఏం చెప్తాం, రేపొద్దున ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు అని చెప్తాడు. అసలు అంటే ఇటువంటి జోకర్లను తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు అసెంబ్లీలో ఓడిపోయాట, 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయాట. రేపొద్దున ఏం చెప్తాం, 475 పార్లమెంటు స్థానాల్లో గెలవచ్చేమో జగన్మోహన్ రెడ్డి, గెలిచి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు అని చెప్తున్నాడు. ఇటువంటి జోకర్లతోటి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డిని ధర్నా చేశాడు. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అసలు ఇష్యూ ఏంటి? వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు, ఆ ఇద్దరు రౌడీ షీటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఆ ఖాన్ అనే పెద్ద రౌడీ షీటరు, వీళ్ళిద్దరూ రౌడీ షీటర్లు కాదు కానీ వీళ్ళు రౌడీలే. వీళ్ళందరూ కూడా ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు. ఒకడినొకడు కొట్టుకొని ఒకడు చచ్చిపోయాడు. ఇదిట ఈ ఫోటోలు పెట్టాడు, అక్కడ ఈ ఫోటోలు పెట్టాడు. అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పెట్టాల్సిన ఫోటోలు ఏంటి అంటే, తోట చంద్రయ్య అనే వ్యక్తి ఫోటో పెట్టాలి. జై జగన్ అంటే ఆ మహానుభావుడు తోట చంద్రయ్య, నువ్వు ఏం చేసినా, నా పీక కోసినా సరే నేను జై జగన్ అనను అన్నాడు. పీక కోసేశారు ఈ దుర్మార్గులు. మనం డాక్టర్ సుధాకర్ కదా మనకు తెలుసు, పెడరెక్కలు విరిచి కట్టి నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయారు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, ఒక పసిపిల్లాడిని రేపల్ల దగ్గర, ఒక పసిపిల్లాడిని, చిన్న పిల్లాడిని, 15 ఏళ్ళు కూడా ఉండవు, ఆ పిల్లాడు మా అక్కని గొడవ చేయొద్దు, ఎందుకు మా అక్కని గొడవ చేస్తారంటే అతన్ని సజీవ దహనం చేసిన పిశాచులు వీళ్ళు. అతన్ని సజీవ దహనం చేసిన పిశాచులు వీళ్ళు. వీళ్ళెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఆ వినుకొండ ఫోటోలు పెడుతున్నారు. వినుకొండ ఫోటోల్లో ఏముంది, నీ పార్టీకే సంబంధించిన ఇద్దరు కొట్టుకుంటే నువ్వు వెళ్ళి ఆ ఫోటోలు పెట్టి నువ్వు ఎంతమంది, 36 మందిని ఈ 35 రోజుల్లో 40 రోజుల్లోనో తెలుగుదేశం వాళ్ళు చంపేశారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ఏం అడుగుతున్నది అంటే, 36 మందిని చంపామన్నాం కదా, 36 పేర్లు లిస్ట్ ఇవ్వు అని అడిగారు. 36 పేర్ల లిస్ట్ ఇవ్వాలి కదా. 36 మందిని తెలుగుదేశం వాళ్ళు చంపారు, ఓకే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. చనిపోయిన 36 మంది ఎవరు పేర్లు ఇవ్వు. 300 చోట్ల గృహ దహనాలు జరిగినాయి, లిస్ట్ ఇవ్వు ఎక్కడెక్కడ జరిగిందో. లేదు పేపర్లన్నీది, లేదు నీ సాక్షి పేపర్ అది,
నీ సాక్షి పేపర్లో చీమ చిటుక్కుమంటే రాసుకుంటావు కదా. పులివెందుల్లో నీ పార్టీ కార్యకర్తని ఎవరో ఒకళ్ళు కొడితే నువ్వు దాన్ని ఫస్ట్ పేజీలో వేసుకున్నావు కదా. మరి 36 మంది చనిపోతే కూడా నీ సాక్షి పేపర్లో వేసుకునేవాడివి కదా. నీ సాక్షి పేపర్ కటింగులు తీసిపెట్టు 36 మంది ఎవరు రాసావా నీ సాక్షి పేపర్లో? కళ్ళు మూసుకు కూర్చున్నావా? 36 మంది చచ్చిపోతే నీ సాక్షి పేపర్లో నీ రిపోర్టర్లు, నీ భార్య భారతిరెడ్డి కింద పనిచేసే రిపోర్టర్లు అందరూ కళ్ళు మూసుకు కూర్చున్నారా? 36 మంది పేర్లు, ఆ ఇన్సిడెంట్లు పేపర్ కటింగ్లు ఉంటాయి కదా, అవి బయటపెట్టు. ఇవన్నీ పెట్టకుండా అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే, ఇప్పుడు చెప్పా కదా, ఈ 11 సీట్లు 11 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన ఈయన దేవుడు తెలిస్తే ప్రైమ్ మినిస్టర్ కూడా అవుతాడండి అని చెప్తాడు. అండ్ మీరు చెప్పినట్టు అక్కడికి వచ్చిన అఖిలేష్ యాదవ్ గారికి కూడా జగన్ గారి గురించి మొత్తం తెలియదు. ఇక్కడ నుంచి వెళ్ళిన వారు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా కంగు తిన్న పరిస్థితి ఏర్పడిందని చెప్పి న్యూస్ అయితే వస్తూ ఉంది. అసలు అఖిలేష్ యాదవ్ ఏం మాట్లాడాడంటే, ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు పంపిస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ బాబా ఉన్నాడు ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్లో చాలా ఇవి జరుగుతున్నాయి, ఉత్తరప్రదేశ్లో అది జరుగుతున్నది, ఉత్తరప్రదేశ్లో ఇది జరుగుతున్నది అని చెప్పాడు అఖిలేష్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏం చేశాడో ప్రపంచం మొత్తం తెలుసు, అఖిలేష్ యాదవ్ కూడా తెలుసు. ఈ అఖిలేష్ యాదవ్ అంతకు ముందర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దగ్గరికి వచ్చాడు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు నేను చేస్తానని బీఆర్ఎస్ సంఘీభావం వ్యక్తం చేశాడు కదా. కేసీఆర్ మీరు రావాలి, మీరు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి అని చెప్పారు కదా. ఇప్పుడు మరి అఖిలేష్ యాదవ్ ఏమయ్యాడు, కేసీఆర్ ఏమయ్యాడు? ఇప్పుడు మళ్ళీ అఖిలేష్ యాదవ్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడా? ఇవన్నీ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళల్లో అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటో తెలియదు. నేను చెప్పా కదా, తోట చంద్రయ్య, డాక్టర్ సుధాకరు, ఈ అమర్నాథ్ గౌడు, వీళ్ళందరి పేర్లు చెప్పాలి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి అసలు ఇంకొక విషయం ఏంటంటే, 300 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 5 సంవత్సరాల టైం పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు మర్డర్లు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 300 మందిని, 300 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు ఈ వైసీపీ అల్లరి మూకల చేతిలో. అటువంటి ఒక దుర్మార్గపు పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజున ఢిల్లీ వెళ్తే ఇదే వీళ్ళందరూ వచ్చి ఏదో 2 పార్టీల వాళ్ళు 3 పార్టీల వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రసంగించడం, ఏదో పెద్ద స్పీచ్ ఇవ్వటం, వాళ్ళందరూ హిందీలో మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డికి హిందీ వచ్చో రాదో నాకు తెలియదు, కానీ ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే ఫీలింగ్ పెడతాడు కదా. ఒకటే ఫీలింగ్ ఉంటుంది మనసులో, ఆ మనిషి ముఖంలో ఒకటే ఫీలింగ్ ఉంటుంది. మరి అదే ఫీలింగ్ పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని వెళ్ళావు, సీరియస్ డిమాండ్ కదా, నవ్వుతావేంటి? ఆ ధర్నాలో కూర్చొని ఆ వెకిల్ నవ్వులు ఎందుకు? ఏంటంటే మొత్తం కూడా దేశం మొత్తంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని నాశనం చేయాలన్న కంకణంతో అంతకు ముందర కూడా అదే చేశాడు. అండ్ ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఆయన ఒక మాట అన్నారు, స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినంత దారుణం ఇంకెక్కడా జరగలేదు, ఏ రాష్ట్రంలో జరగలేదని కూడా చెప్తున్నారు ఆయన. ఈవెన్ చెప్పాలంటే 31 హత్యలు అంటున్నారు, 500 ఏమో ధ్వంసం చేశారంటున్నారు, 1000 మందిపై అక్రమ కేసులు పెట్టారని కూడా అక్కడ నేషనల్ మీడియాకి ఆయన చెప్తున్న పరిస్థితి. అండ్ ఇంకోటి మెయిన్గా ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, ఎవరైతే నచ్చట్లేదు వారిపై దారుణంగా కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరుగుతోంది. సో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలామంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, ప్రతి వాడు బూతులు మంత్రులే కదా, మాటలు బూతులు, చేతలు బూతులు, అంతే కదా వాళ్ళు చేసింది. మరి వాళ్ళందరినీ ఈ పార్టీకి వెంటబడి, ఇప్పుడు వాడెవడో కార్యకర్తని చంపటం ఎందుకమ్మా?
కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళని వేసేయాలి కదా ఫస్ట్. వేసేసారా? వేయలేదు కదా. అంటే కనీసం వాళ్ళ మీద కేసులు కూడా పెట్టలేదు కదా. వాళ్ళందరూ ఫ్రీగా తిరుగుతూనే ఉన్నారు కదా. అంటే కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యాలి అనుకుంటే ఒక్క నిమిషం పని కదా. తెలుగుదేశం పార్టీ ఏంటంటే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏంటి అంటే, వాళ్ళు ఇప్పుడు నిన్న కేంద్ర బడ్జెట్ చూసాం మనం. అసలు అంత ఆ విధంగా తీసుకొచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇంత సహాయం చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అంత గొప్ప సహాయం వచ్చేసరికి మొత్తం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. చంద్రబాబు పాలన పట్ల అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో నిప్పులు పోసుకోకుండా ఎట్లా ఉంటాడు? అందుకనే ఢిల్లీ వెళ్ళి ఈ అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా గౌతమ బుద్ధుల్ని వెంట పెట్టుకొని వెళ్ళాడా అంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ పొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన, వీళ్ళందరూ చాలా మర్డర్ కేసుల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఈ మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకొని, మనం వినుకొండలో కూడా చూసాం కదా, ఒక రౌడీ షీటర్ని వెనకబెట్టుకొని, ఖాన్ అనే రౌడీ షీటర్ని వెనకబెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మర్డర్లు, ఈ గూండాలు, వీళ్ళందరినీ మర్డరర్లు, గూండాలని వీళ్ళందరినీ పెట్టుకొని ధర్నా చేస్తున్నాడు ఢిల్లీలో. మా మీద అత్యాచారం జరుగుతుంది, మా మీద అఘాయిత్యం జరుగుతుందని. అండ్ ఆయన ఢిల్లీ వెళ్ళి ఆయన ఫైనల్గా కోరుకునేది ఏంటి అంటే, ఓ పక్కేమో బీజేపీ నుంచి పురంధరేశ్వరి గారు ఏపీలో ఇంత అవినీతి జరుగుతోంది, ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కటి రాష్ట్రపతి గారి దృష్టికి అలాగే కేంద్రం దృష్టికి ఆవిడ తీసుకొస్తుంటే, ఈయన ఢిల్లీ వెళ్ళి ఫైనల్గా కోరేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ క్షీణించిన శాంతి భద్రతలపై జోక్యం చేసుకోవాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన కోరుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయనకి కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందమ్మా? కేంద్రం అట్లా జోక్యం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 1,00,000 సార్లు జోక్యం చేసుకొని ఉండాలి. అన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ సుఖశాంతులతోటి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, ఎవ్వరికీ ఎటువంటి ప్రతిబంధకాలు లేవు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, జగన్ తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను కూడా రద్దు చేసేశారు. మొత్తం అసలు అక్కడ అంతా కూడా అభివృద్ధి, కొత్త కొత్త పరిశ్రమలు వచ్చేస్తున్నాయి. అమరావతి కన్స్ట్రక్షన్కి కేంద్రం బడ్జెట్ ఇచ్చేసింది. మొత్తం పోలవరం పూర్తి అవటానికి మొత్తం అంతా స్కోప్ వచ్చేసింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎంత మొత్తుకున్నా ఏమీ కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.